డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో అంబానీ, అదానీ ఇద్దరు కలిసి స్టార్ట్ చేస్తారు అన్నట్టు. ఏం చేస్తారో చూద్దాం. వాళ్ళు ఇంధన విక్రయాల్లో ఇద్దరు పరస్పర సహకారం చేసుకున్నారు. అయితే ఇండియాలోనే ఫస్ట్, సెకండ్, ఏషియాలోనే ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ వీళ్ళిద్దరు కూడా ఒకసారి ఈయన ఒకసారి ఆయన ఫస్ట్ వస్తుంటారు. ఇండియా అనుకోండి, ఏషియాలో అనుకోండి, అత్యంత సంపన్నులైనటువంటి వీళ్ళిద్దరూ కలిసి ఇంధన రిటైల్ నెట్వర్క్లని పరస్పరం వినియోగించుకుందుకు ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఈ ప్రకారం అదానీ గ్రూపు, ఫ్రాన్స్కి చెందినటువంటి టోటల్ ఎనర్జీస్ సంయుక్త సంస్థ అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్, తర్వాత సిఎన్జి రిటైల్ అవుట్లెట్లలో బ్రిటన్కి చెందిన బీపీతో కలిసి అంబానీ, బ్రిటన్ కంపెనీ బీపీ, మనం పెట్రోల్ పంపులు జియో అనమాట, మళ్ళీ అదానీ టోటల్ గ్యాస్, వీళ్ళిద్దరూ కలిసి కొత్త సంస్థ జియో బీపీ పెట్రోల్, ఇది డీజిల్ విక్రయాలకు చేపడుతుంది. ఈ జియో బీపీ ఏదైతే పెట్రోల్ పంపులు ఉన్నాయో, హైవేలో కనపడుతుంటాయి మనకి, ఏటీజీఎల్ అంటే ఏంది, అదానీ టోటల్ గ్యాస్, వాళ్ళ సిఎన్జి పంపిణీ యూనిట్లు ఏర్పాటు చేస్తుంది. ఈ ఇద్దరు భాగస్వామ్యం అదానీ, అంబానీ. ఈ భాగస్వామ్యంతో ఈ రాబోయే రోజుల్లో అవుట్లెట్లకు వర్తిస్తుంది. అంబానీ, అదానీ ఇది రెండోసారి కలవటం ఇట్లా. అయితే లాస్ట్ ఇయరే, గత ఏడాది మార్చిలో మధ్యప్రదేశ్లో ఒక విద్యుత్ ప్రాజెక్టు విషయంలో తొలిసారిగా అదానీ, అంబానీ భాగస్వామ్యం కుదుర్చుకోవడం జరిగింది. అదానీ పవర్కి చెందినటువంటి ఆ ప్రాజెక్టులో రిలయన్స్ ఇండస్ట్రీస్ 26% వాటా పొందటం, తద్వారా ప్లాంట్కి చెందిన 500 మెగావాట్లు విద్యుత్తుని సొంత అవసరాల కోసం వినియోగించుకోవటం ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. వీరిద్దరి కంపెనీలు ఏవైతే ఉన్నాయో మెగా పునరుత్పాదక ఇంధన పార్కుల ఏర్పాటులో మీడియా, టెలికాం రంగాల్లో పోటీ పడటం ఇది అన్నమాట. అయితే ఈ జియోపై ముఖేష్ అంబానీ 2016 రిలయన్స్ వాళ్ళు జియో స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు స్టార్టింగ్ అనమాట, టెలికాం సేవల్లోకి వాళ్ళు అడుగుపెట్టడం. అయితే అది అతిపెద్ద రిస్క్. ఎందుకంటే స్టార్టింగే జియో ఏదైతే ఉందో ఫ్రీగా ఇవ్వటం, అది పెద్ద రిస్క్ అని చెప్పేసి ఆయన అనటం జరిగింది. తర్వాత మెకిన్సీ అండ్ కోక్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ 4G మొబైల్ నెట్వర్క్పై బిలియన్ల కొద్దీ డాలర్లు కుమ్మరించడం ఆర్థికంగా వైఫల్యానికి దారితీస్తుందని విశ్లేషకులు చెప్పారు. అత్యాధునిక డిజిటల్ సాంకేతికతకు భారత్ సిద్ధంగా లేదని, అప్పుడు నేను మా బోర్డుకి ఏం చెప్పానంటే, అధ్వాన్న పరిస్థితుల్లో మనం పెట్టిన డబ్బులు వెనక్కి రాకపోవచ్చు, అయినా ఏం కాదు, భారత్ను డిజిటలీకరణ చేయడానికి, దేశ టెలికాం రూపురేఖలను పూర్తిగా మార్చడానికి మనం చేసిన అత్యుత్తమ విరాళంగా మారుతుందని చెప్పేసి వివరించిండట. అప్పుడు జియో వచ్చాక భారత టెలికాం మార్కెట్లో విప్లవం సంభవించింది. అంటే ఫ్రీ అనగానే అందరు తీసుకోవటం, అప్పుడే ఇవన్నీ అలవాటు పడటం. జియోకు ముందు తర్వాత డేటా వినియోగం ఎంతగా పెరిగింది అంటే, భారీగా డేటా యొక్క ఛార్జెస్ దిగి రావటం కూడా ఒక రీజన్ అనమాట. అందుకనే మన దేశంలో 80 కోట్ల మంది పైగా ఇప్పుడు ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. అంతర్జాతీయంగా అతిపెద్ద ఆన్లైన్ మార్కెట్లో ఒకటిగా భారత్ నిలవడం జరిగింది. ఎందుకు? ఇంటర్నెట్ బాగా చీప్ అవ్వటం, తక్కువకి రావటం, డేటా యూసేజ్ పెరగటం, ఇవన్నీ అనమాట. అంటే ఒక్క జియోకే 47 కోట్ల మంది వినియోగదారులు ఉండటం, అది ఎప్పుడు కూడా పెద్ద సవాళ్ళు ఎదుర్కోవటానికే నేను ఇష్టపడతాను. ఇప్పటిదాకా నేను తీసుకున్నటువంటి అతిపెద్ద రిస్క్ జియోనే. ఆ సమయంలో సొంత డబ్బునే మేము పెట్టుబడిగా పెట్టడం జరిగింది, నేనే అతిపెద్ద వాటాదారుని అంటూ అంబానీ గారు వివరించడం జరిగింది. తర్వాత ఆయన వాళ్ళ నాన్నకి, మా నాన్న ఏం చెప్పారంటే, ఏది ధీరుభాయ్ అంబానీ, రిలయన్స్ అనేది ఒక ప్రక్రియలా ఎప్పటికీ నిలిచిపోయే సంస్థగా ఉండాలి, నీ తర్వాత కూడా రిలయన్స్ కొనసాగాలి అని మా నాన్న ధీరుభాయ్ నాకు చెప్పారు. 2027లో రిలయన్స్ స్వర్ణోత్సవం జరుపుకుంటుంది. 100 ఏళ్ల తర్వాత కూడా భారత్కు రిలయన్స్ సేవలు అందించాలని అనుకుంటున్నా.
1960 1970 నాటికి నాటి రిలయన్స్కు 2020 నాటి రిలయన్స్కు చాలా తేడా ఉంది. ప్రపంచం ప్రతి 5-10 ఏళ్ళకి మారుతూ ఉంటుంది. మనం నేర్చుకున్న దానికి భిన్నంగా అది వెళుతుంది. మనం అంటే వాటన్నిటికీ మనం సవాలుగా స్వీకరించాలి. టెక్నాలజీలో అవకాశాల కోసం మనం పరుగులు తీసినప్పుడు ప్రస్తుత అవకాశాల కంటే గొప్పగా అవి పరిణమించాయి. మరి వాటిని మేము ఎలా వదులుకుంటామని ముఖేష్ పేర్కొనడం జరిగింది. 30-40 ఏళ్లలో నేను నేర్చుకున్నది అంటే అతను చెప్పడం ఏది రిస్క్ తీసుకోవడంతో పాటు నా 30-40 ఏళ్ల అనుభవంలో ఇంకో సూత్రాన్ని నేర్చుకున్న ఉద్యోగుల కళలోకి చూసి మాట్లాడాలని మా ఉన్నతోద్యోగులకు చెప్తా. అప్పుడే మీరు మీ చిత్తశుద్ధిని వెల్లడించడానికి వీలవుతుందని చెప్పా. సంస్థాగత సంప్రదాయాలతో ఎటువంటి సవాళ్ళనైనా మనము ఎదుర్కోగలము అని విశ్వసిస్తాను నేను అంటూ అంబానీ స్పష్టం చేయడం జరిగింది. ప్రతి 3-5 ఏళ్లకు ఒకసారి కొత్త పెట్టుబడులు, పూర్తి స్థాయి టెక్ అంటే టెక్నాలజీ అత్యాధునిక తయారీ కంపెనీగా మారేందుకు ప్రతి 3-5 ఏళ్లకు ఒకసారి తమ సంస్థల్లో పెట్టుబడులు పెడుతుంటామని ముఖేష్ అంబానీ తెలపడం జరిగింది. భవిష్యత్తు కోసం ఎక్కువ పెట్టుబడులు పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో ప్రతిఫలాలు పొందేందుకే ఇష్టపడతాను. రిలయన్స్ డిఎన్ఏనే అది ఇది అంటే డిఎన్ఏ ఇది అని చెప్తున్నాను అనమాట. ఆయన దీర్ఘకాలంలో ప్రతిఫలాలు పొందేందుకే ఇష్టపడతాను. ఇది రిలయన్స్ డిఎన్ఏ. సరైన నైపుణ్యం లక్ష్యం ఉంటే మనకి ఏం కావాలి, ఎక్కడికి చేరాలని తెలుస్తుంది. రిలయన్స్ తొలినాళ్లలో అంటే 4 దశాబ్దాల క్రితమే భారత్ను ఒక సౌభాగ్య దేశంగా మార్చడంలో కీలక పాత్ర పోషించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు తగిన వ్యక్తులను నియమించుకున్నాము. మాకు 3 Cలపై దృష్టి ఉంది. అంటే 3 C. ఒకటి క్యారెక్టర్, ఒకటి కాంపిటెన్స్ పోటీతత్వం, 3 సంప్రదాయం కల్చర్. 3 Cలు అంటే ఏంది? క్యారెక్టర్ సి, దాని వ్యక్తిత్వం సి, కాంపిటెన్స్ పోటీతత్వం కాంపిటీషన్ అనమాట. మూడో సి కల్చర్ సంప్రదాయం. ఈ 3 ముఖ్యం. వీటిల్లో వ్యక్తిత్వమే ముఖ్యము. దీంతోనే అన్నీ అలవడతాయని అంబానీ గారు వివరించడం జరిగింది. ఇది జియో అనే విప్లవంతో మళ్ళీ ఇప్పుడు అంబానీ ప్రతిరోజు ప్రతిసారి మనం ఏదో ఒక న్యూస్ కొత్తవి వింటూ ఉంటాం. అంటే రాబోయే రోజుల్లో ఇంకా ఎలా ఉండబోతుంది, అదాని షేర్లు అనుకోండి, రిలయన్స్ షేర్లు అనుకోండి, ఆ గ్రూప్ షేర్లు ఏమి ఉంటాయి, ఎలా ఉంటాయి అనేది మళ్ళీ మనం ఇంకో వీడియోలో దానికి సంబంధించిన షేర్లు ఫ్యూచర్లో ఏముంటాయి అనేది చూద్దాం. థ్యాంక్ యూ. సెలవు.